హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఎంసెట్ 2023 చూద్దాం. ఇఫ్ యు ఆర్ న్యూ టు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెన్ న్యూ వీడియో విల్ బి అప్లోడెడ్. ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్ వచ్చేసి మనకి 2 మార్క్స్ ఉంది. మాక్సిమం గా మనకి ఎప్పుడు కూడా 1 మార్క్ వస్తుంది, కానీ అప్పుడప్పుడు మనకి 2 మార్క్స్ కూడా వస్తాయి. కాబట్టి ఈ చాప్టర్ ని అస్సలు నెగ్లెక్ట్ చేయవద్దు, చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాగా మీకు చాప్టర్ వైజ్ వెయిటేజ్ కావాలనుకుంటే మన యొక్క వెబ్సైట్ లో కంప్లీట్ గా చాప్టర్ వైజ్ వెయిటేజ్ యొక్క పీడిఎఫ్ అవైలబుల్ గా ఉంటుంది. దాని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఒకవేళ మీకు సిలబస్ కూడా కావాలనుకుంటే మీరు డౌన్లోడ్. సో లెట్ us స్టార్ట్ విత్ ఫస్ట్ క్వశ్చన్. సి ఈ క్వశ్చన్ మనం మన యొక్క ఫుల్ లెంత్ టెస్ట్ ఉంది కదా, మన యొక్క యాప్ లో టెస్ట్ సిరీస్ అవైలబుల్ గా ఉంటుంది. మీకు దాని యొక్క డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. దాంట్లో నుంచి మనం ఈ క్వశ్చన్ తీసుకున్నాము. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎంసెట్ లో చాలా సార్లు వస్తాయి, కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయాలి. సో మన యొక్క టెస్ట్ సిరీస్ యొక్క ఇంటర్ఫియరెన్స్ ఇలా ఉంటుంది. ఓకే, మీరు మొబైల్లో కూడా దీన్ని అటెంప్ట్ చేయవచ్చు. ఓకే, సో ఇది ఫుల్ లెంత్ టెస్ట్ ఉంది కదా, 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఉంటాయి మన యొక్క టెస్ట్ సిరీస్ లో. సో దాంట్లో నుండి ఒక క్వశ్చన్ ఇది. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏ కాన్వెక్స్ మిర్రర్ హ్యాస్ ఎ రేడియస్ ఆఫ్ కర్వేచర్ 20 సెంటీమీటర్ అంటున్నారు. దట్ ఈస్ ఆర్ ఈస్ గివెన్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు 20 సెంటీమీటర్. ఓకే, అండ్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ at such a distance from the mirror that the size of the image is exactly half of that object. Okay, సో ఆబ్జెక్ట్ ని ఎంత డిస్టెన్స్ లో పెట్టారు అంటే అది మనకి దాని యొక్క ఇమేజ్ ఏదైతే ఉంది కదా అది హాఫ్ గా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ యొక్క హైట్ మనకి 10 ఉంది అనుకోండి, సో మనకి ఇమేజ్ లో 5 సెంటీమీటర్ కనబడుతుంది. 10 సెంటీమీటర్ ఉంటే 5 సెంటీమీటర్ కనబడుతుంది. ఓకే, సో ఇలా ఎగ్జాక్ట్ గా హాఫ్ కనబడేటట్టు దాని యొక్క డిస్టెన్స్ లో పెట్టారు. నా వీ హావ్ టు ఫైండ్ అవుట్ దట్ డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్ లో పెడితే అది మనకి అలా కనిపిస్తుంది అని చెప్తున్నారు. ఓకే, సో వి నో దట్ ఆర్ ఈస్ ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఆఫ్ ఎఫ్. ఓకే, సో ఆర్ ఈస్ ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఆఫ్ ఎఫ్. సో ఇక్కడ నుంచి నాకు ఆర్ యొక్క వాల్యూ 20 ఉంది, సబ్స్టిట్యూట్ చేసేస్తే ఇక్కడ 2f ఈజ్ ఈక్వల్స్ టు 20 అవుతుంది. ఎఫ్ విల్ బి ఈక్వల్స్ టు 10. ఓకే, సో ఎఫ్ విల్ బి ఈక్వల్స్ టు 10. నౌ సి మనకి మ్యాగ్నిఫికేషన్ యొక్క ఫార్ములా తెలుసు, దట్ ఈస్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ అపాన్ ఎఫ్ మైనస్ యు. ఓకే, సో ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి, యు యొక్క వాల్యూ మనకి కావాలి. మ్యాగ్నిఫికేషన్ మనకి ఇచ్చేసారు, దట్ ఈస్ 1/2 గా కనపడుతుంది అని చెప్పారు. సో 1/2 విల్ బి ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్, దట్ ఈస్ 10 అపాన్ 10 మైనస్ యు. ఓకే, సో ఇది 2 ఇటు తీసుకెళ్తే 20 అవుతుంది, దేని అటు తీసుకెళ్తున్నాం, దట్ ఈస్ 10 మైనస్ యు ఈజ్ ఈక్వల్స్ టు 20. దెన్ యు విల్ బి ఈక్వల్స్ టు 20 మైనస్ 10. ఓకే, సో దట్ ఈస్ minus u will be equals to 20 minus 10. Okay, so then minus u will be equals to 10, then u will be equals to minus 10. Okay, so this is our answer. Option C will be right answer. Sir ఇక్కడ మైనస్ ఉంది కదా, ఆప్షన్ లో మైనస్ లేదు అంటే ఇక్కడ చూడండి, ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మస్ట్ బి ఆల్రెడీ మైనస్ మనకి ఇక్కడ ఇచ్చేసారు, కాబట్టి ఆప్షన్ సి విల్ బి రైట్ ఆన్సర్. సో ఇలా దీని యొక్క సొల్యూషన్ కూడా మన యొక్క టెస్ట్ సిరీస్ లో అవైలబుల్ గా ఉంటుంది. మీరు కంప్లీట్ గా ప్రాక్టీస్ చేసి టెస్ట్ సిరీస్ లో దాని యొక్క సొల్యూషన్స్ కూడా చూడవచ్చు. సి ఇది మన యొక్క కోర్స్ లో అవైలబుల్ గా ఉంది. మన కోర్స్ డీటెయిల్స్ మనం చూసుకున్నట్టయితే సి వీఆర్ ఆఫరింగ్ 2 కోర్సెస్, వన్ ఈస్ ఫర్ ఎంపీసీ అండ్ అనదర్ వన్ ఈస్ ఫర్ బైపీసీ. సో కోర్స్ లో ఏం అవైలబుల్ గా ఉంటాయి అంటే పాస్ట్ 5 ఇయర్ పేపర్స్ మీకు అవైలబుల్ గా ఉంటాయి, ప్లస్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అవైలబుల్ గా ఉంటుంది, ప్లస్ కంప్లీట్ గా ఇన్ యాప్ పీడిఎఫ్ ఫామ్ లో మెటీరియల్ అవైలబుల్ గా ఉంటుంది, ఎంసెట్ కి కావాల్సిన కంప్లీట్ మెటీరియల్. ప్లస్ మీకు 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ప్లస్ 1 గ్రాండ్ టెస్ట్ కూడా వస్తుంది. సో ఇవన్నీ కూడా జస్ట్ 499 కి మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి, అండ్ ఎంసెట్ ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు మీకు వ్యాలిడ్ గా ఉంటాయి. కాబట్టి ఇట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. ఇంకా మీరు కోర్స్ తీసుకోలేదంటే యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను, యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఖచ్చితంగా కోర్స్ తీసుకోవాలి. ఇట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. సో లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ లో చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎంసెట్ లో చాలా 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 వస్తాయి, చాలా సార్లు రిపీట్ అవుతాయి. ఓకే, ఇది కూడా ఎంసెట్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ లో నుండి మనం తీసుకున్నాము. ఇక్కడ ఏం చెప్తున్నారు, ద పొజిషన్ ఆఫ్ ఫైనల్ ఇమేజ్ ఫార్మ్డ్ బై ద గివెన్ లెన్స్ కాంబినేషన్ ఫ్రమ్ ద థర్డ్ లెన్స్. ఓకే, సో ఈ థర్డ్ లెన్స్ నుంచి మనకి ఒక ఇమేజ్ ఫామ్ అవుతే దాని యొక్క డిస్టెన్స్, దాని యొక్క పొజిషన్ ఎంత ఉంటుంది అని మనల్ని అడుగుతున్నారు. ఓకే, సో వీటి యొక్క ఫోకల్ లెన్స్ కూడా మనకి ఇచ్చేసారు. f1 ఈజ్ గివెన్, f1 ఈజ్ ఈక్వల్స్ టు +10, అండ్ f2 ఈజ్ ఆల్సో గివెన్, f2 ఈజ్ ఈక్వల్స్ టు -10, and f3 is also given, f3 is equals to +30 centimeter. Okay, so this is +10. ఓకే, సో +10 -10 30 సెంటీమీటర్స్ ఇలా మనకి ఇచ్చేసారు, అండ్ అరేంజ్మెంట్ కూడా ఇచ్చేసారు. ఇక్కడ సి ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ఇక్కడ అవైలబుల్ గా ఉంది కదా మనకి,
ఓకే. సో ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ఉంది. సో ఇక్కడ నుంచి మనకి రేస్ ఇలా వెళ్తాయి. సో ఇక్కడ నుంచి మనకి ఒక ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. ఇక్కడ ఇమేజ్ ఫార్మ్ అవుతే దాని యొక్క డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే మనకి ఎలా వస్తుంది? మనకి లెన్స్ ఫార్ములా నుండి మనం డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేయవచ్చు. సో ఈ డైరెక్షన్ లో ఏదైతే ఉంది కదా! సో మనం ఈ డైరెక్షన్ ని పాజిటివ్ అనుకుందాం. సో u will be equals to minus 30 centimeters. Okay. So object యొక్క distance. Okay. u will be equals to minus 30 centimeters. F for first lens. Okay. So first lens యొక్క F మనకి focal length ఇచ్చేసారు. That is plus 10. So lens formula నుండి మనకి ఏముంది? 1 by V is equals to 1 by F plus 1 by U. Okay. ఒకవేళ నేను వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 1 by V will be equals to 1 by 10 minus 1 by 30. ఓకే. ఎందుకంటే ఇక్కడ -30 ఉంది. u ఈజ్ ఈక్వల్స్ టు సో సింపుల్ గా నేను దీన్ని ఫర్దర్ గా సింప్లిఫై చేస్తే 1 by v విల్ బి ఈక్వల్స్ టు 1 by 10. సో 30 minus 10 upon 300. సో దీని యొక్క వాల్యూ మనం చూసుకున్నట్టయితే సి ఇది 30 minus 10 will be 20 upon 300 which is equals to 15. ఓకే. సో v వాల్యూ దట్ ఈస్ ఇమేజ్ ఎక్కడైతే ఫామ్ అవుతుంది కదా అది దాని యొక్క డిస్టెన్స్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 15 సెంటీమీటర్స్ ఉంటుంది ఫర్ దిస్ ఫస్ట్ లెన్స్. ఓకే. సో ఇట్ మీన్స్ దట్ ఇక్కడ నుంచి మనకి ఇది 15 సెంటీమీటర్స్ అంటే దిస్ ఇస్ 5 అండ్ దిస్ ఇస్ 10. సో ఇక్కడ మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి ఏదైతే ఉంది కదా 15 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో మనకి ఒక ఇమేజ్ ఇక్కడ దీని యొక్క ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇది ఇమేజ్ ఏదైతే ఉంది కదా అది మనకి లెన్స్ 2 కి ఒక ఆబ్జెక్ట్ గా యాక్ట్ చేస్తుంది. సో ఫర్ సెకండ్ లెన్స్ మనం ఒకవేళ చూసుకున్నట్టయితే 1 by v విల్ బి ఈక్వల్స్ టు 1 by f ప్లస్ 1 by u ఇది మనకి తెలుసు. అండ్ ఇక్కడ 1 by v విల్ బి ఈక్వల్స్ టు దీని యొక్క ఫోకల్ లెంత్ మనకి ఇచ్చేసారు దట్ ఈస్ -10. 1 by -10 plus 1 by u. This distance of object. Okay. So ఇది distance of object from this మనకి lens 2 that is which is equals to 10. Okay. So it will be equals to 1 by v will be equals to 0. Then v will be equals to infinite. It means that ఎప్పుడైతే మనకి infinite వచ్చింది కదా it means that rays becomes parallel after refracting from the second lens. Okay. సో ఏదైతే ఉంది కదా ఇక్కడ దీనికి ఎప్పుడైతే ఇది టచ్ చేస్తుంది కదా ఇక్కడ నుండి మనకి ఇది parallel అయిపోతుంది ఈ యాక్సిస్ కి. సో when parallel light rays passes through third lens. Okay. సో ఏదైతే థర్డ్ లెన్స్ లో నుంచి మనకి ఒకవేళ ఈ parallel rays ఏదైతే ఉంది కదా అది పాస్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే దీని యొక్క ఫోకల్ లెంత్ ఎంత ఉంటుందో ఓకే. సో దీని యొక్క ఫోకల్ లెంత్ ఎంత ఉంటుందో సేమ్ అంతే డిస్టెన్స్ లో మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకే. సో దీని యొక్క ఫోకల్ లెంత్ మనకి ఎంత ఉంది 30 సెంటీమీటర్. సో ఆప్షన్ డి విల్ బి రైట్ ఆన్సర్. సో ఇలా మీరు జాగ్రత్తగా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి. హోప్ దట్ ఈస్ క్లియర్. సో లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు రిప్లై. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్టయితే సో ఈ క్వశ్చన్ లో చూడండి అండ్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ డిస్టెన్స్ ఆఫ్ 40 సెంటీమీటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. ఓకే. సో కాన్కేవ్ మిర్రర్ ఉంది. సో దాని యొక్క ముందు 40 సెంటీమీటర్ డిస్టెన్స్ లో ఒక ఆబ్జెక్ట్ ని పెట్టేశారు. ఓకే. సో ఒక ఆబ్జెక్ట్ పెట్టేశారు దాని యొక్క డిస్టెన్స్ మనం చూసుకున్నట్టయితే 40 సెంటీమీటర్ ఉంది. ఓకే. ఈ మిర్రర్ యొక్క మనకి ఫోకల్ లెంత్ చూసుకుంటే ఇది మనకి 20 సెంటీమీటర్ ఉంది అని చెప్తున్నారు. నా సి ఫోకల్ లెంత్ మనకి ఇచ్చేసారు దట్ ఈస్ ఫోకల్ లెంత్ ఈస్ గివెన్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు -20 సెంటీమీటర్స్. వి నో దట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఓకే. సో రేడియస్ of curvature will be equals to 2 times of f. Okay. So 2 times of f will be equals to 2 into -20 which is equals to 40 centimeter. Okay. So -40 centimeter. See -40 centimeter అంటే ఇది ఈ డైరెక్షన్ లోనే. ఇట్ మీన్స్ దట్ ఈ డైరెక్షన్ లోనే మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది. ప్లస్ ఎక్కడ ఫామ్ అవుతుంది ఇక్కడ సేమ్ డిస్టెన్స్ లో ఏదైతే ఆబ్జెక్ట్ ఉంది కదా అక్కడ బట్ inverted. Okay. So but that image will be real inverted and of same size because ఏదైతే ఆబ్జెక్ట్ ఉంది కదా ఆ డిస్టెన్స్ లోనే ఇమేజ్ ఫామ్ అవుతుంది కాబట్టి it will be of same size. So option 2 will be right answer. ఇమేజ్ ఏదైతే ఉంది కదా అది రియల్ ఉంటుంది ఇన్వర్టెడ్ ఉంటుంది ప్లస్ మనకి సేమ్ సైజ్ లో ఉంటుంది. హోప్ దట్ ఈస్ క్లియర్. దీని యొక్క క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇంకా పీడిఎఫ్ ఫార్మాట్ లో కూడా సేమ్ ఇలానే అవైలబుల్ గా ఉంటుంది మన యొక్క యాప్ లో. ఇంకా కోర్స్ తీసుకోలేదంటే ఖచ్చితంగా కోర్స్ తీసుకోవాలి. ఇట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్టయితే a lens is made of glass having an index of refraction. ఓకే. సో ఇక్కడ మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చేసారు విచ్ ఈస్ ఈక్వల్స్ టు 1.5 అని అంటున్నారు. వన్ సైడ్ ఆఫ్ ద లెన్స్ ఈస్ ఫ్లాట్. ఓకే. సో ఇది ఒక సైడ్ ఏదైతే ఉంది కదా
అది మనకి ఫ్లాట్ గా ఉంది. అండ్ ద అదర్ సైడ్ ఈస్ కాన్వెక్స్ విత్ రేడియస్ ఆర్. ఓకే, సో అదర్ సైడ్ ఏదైతే ఉంది కదా, కాన్వెక్స్ విత్ రేడియస్ ఆర్ ఉంది. సో R2 అనుకుందాం. ఇది ఏదైతే ఉంది కదా, సో దీన్ని మనం R1 అనుకుందాం, ఈ సైడ్ యొక్క రేడియస్ ని. ఓకే, సో ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ 60 సెంటీమీటర్స్, ఓకే, సో 60 సెంటీమీటర్స్ టువర్డ్స్ ద కాన్వెక్స్ సైడ్ ఆఫ్ ద లెన్స్. ఓకే, సో ఇదైతే ఉంది కదా, సో 60 సెంటీమీటర్ డిస్టెన్స్ లో మనకి ఒక ఆబ్జెక్ట్ పెట్టేశారు. ద ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ ఎట్ 120 సెంటీమీటర్. ఓకే, సో ఇమేజ్ ఏదైతే ఉంది కదా, సో ఇక్కడ నుండి మనకి 1 సెంటీమీటర్ సైడ్ లో దగ్గర ఫార్మ్ అవుతుంది అని చెప్తున్నారు. సో వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ ఆర్. ఓకే, సో వాల్యూ ఆఫ్ ఆర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సి, మనకి లెన్స్ మేకర్స్ ఫార్ములా నుండి, దట్ ఈస్ లెన్స్ మేకర్ ఫార్ములా ఏం చెప్తుంది, 1/f ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ మైనస్ 1. ఓకే, సో మ్యూ ఈజ్ గివెన్, మ్యూ మైనస్ 1 టైమ్స్ 1/r1 మైనస్ 1/r2. మనకి ఇది లెన్స్ మేకర్ ఫార్ములా చెప్తుంది. బట్ మనకి ఇక్కడ దీని యొక్క ఫోకల్ లెంత్ ఇవ్వలేదు. సో వీ కెన్ ఫైండ్ అవుట్ ఇట్ ఫ్రమ్ లెన్స్ ఫార్ములా, దట్ ఈస్ 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/v ప్లస్ 1/u. సో 1/f ఇక్కడ ఉంది కాబట్టి f వాల్యూ మనకి కావాలి కాబట్టి ఇక్కడ నుంచి f క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో 1/f విల్ బి ఈక్వల్స్ టు, సో మనకి ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ యొక్క డిస్టెన్స్ కూడా ఇచ్చేసారు, దట్ ఈస్ 1/this is 120 ప్లస్ మనకి ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ కూడా ఉంది, విచ్ ఈస్ ఈక్వల్స్ టు 60 సెంటీమీటర్. సో 1/f విల్ బి ఈక్వల్స్ టు 60 ప్లస్ 120 upon 120 into 60. ఓకే, సో 120 into 60, 1/f will be equals to 1/40. Then f will be equals to 40 సెంటీమీటర్. సో ఈ f వాల్యూ నేను దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేసాను అనుకోండి, 1/40 ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మ్యూ మనకి ఆల్రెడీ ఇచ్చేసారు, 1.5 మైనస్ 1 ఇంటూ R1 ఈజ్ హియర్ ఇన్ఫైనైట్. ఓకే, సో ఇక్కడ మనకి ఎలాంటి కాన్వెక్స్ కాన్కేవ్ సర్ఫేస్ లేదు కాబట్టి దాన్ని మనం ఇన్ఫైనైట్ తీసుకుంటాము. 1/ఇన్ఫైనైట్ మైనస్ 1/R2 వాల్యూ మనకి తెలీదు, అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇంకా నేను దీన్ని ఫర్దర్ గా సింప్లిఫై చేస్తే 1/40 విల్ బి ఈక్వల్స్ టు 0.5 టైమ్స్, సో ఇక్కడ మనకి ఇది R2 ఏదైతే ఉంది కదా, ఇది ఆపోజిట్ డైరెక్షన్ లో మనకి ఉంది కాబట్టి ఇది ఆల్రెడీ మైనస్ వస్తుంది. సో ఇట్ ఈస్ మైనస్ హియర్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది 0 ప్లస్ 1/r అవుతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి 1/40 విల్ బి ఈక్వల్స్ టు, సో దీన్ని నేను 1/2 గా రాసుకోవచ్చు, 1/2 టైమ్స్ ఆఫ్ 1/r. సో ఇక్కడ నుంచి 1/40 విల్ బి ఈక్వల్స్ టు 1/2r. దెన్ 2r will be equals to 40, then r will be equals to 20 సెంటీమీటర్. ఓకే, హోప్ దట్ ఈస్ క్లియర్. సో ఇలా మీరు ఎంసెట్ ఎగ్జామినేషన్ లో కూడా చాలా జాగ్రత్తగా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి. అప్పుడు మీరు ఒక మంచి సొల్యూషన్ దగ్గరికి వస్తారు, మంచి ర్యాంక్ వస్తుంది. ఇంకా మీరు మా యొక్క టెస్ట్ సిరీస్ తీసుకోలేదంటే ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ తీసుకోవాలి. ఇట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. ఇలాంటి క్వశ్చన్స్ దాంట్లో చాలా అవైలబుల్ గా ఉంటాయి. 5000 ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు అవైలబుల్ గా ఉంటాయి. Complete it will be very much helpful. Thank you for watching the video. Please share with your friends.